ప్రపంచ వింతలే పరిచయాయి బిత్తర పోయి భింకెడు కళ్ళు తాగుతాయి కావచ్చు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడే వింతలు తెలుస్తాయి. ఎవ్వలకు రాని ఆలోచనలు, ఎవ్వలకు రాని అవిడియాలు కాంగ్రెస్ పార్టీలకి ఎందుకు వస్తాయో ఏమో నాకు తెలియదు కానీ చిత్రంగా ఉన్నాయి. ఇగో ఈ కాంగ్రెస్ లీడర్ మాటలు ఎట్లున్నాయో ఒకసారి వినుండ్రి. जो अजहरुद्दीन हार गए थे वहाँ जो एमएलए जीता वो मरने से बाई इलेक्शन आया वहाँ कांग्रेस को कौन सपोर्ट कर रहे कांग्रेस के कैंडिडेट को गले में लगा कर फिर तो ये क्या मतलब है वहाँ 7 सीट पर ठहर गए वहाँ के कैंडिडेट को अपना छोटा भाई सेकुलर जिताओ बोल रहे और यहाँ आकर हमारे शकील भाई को हराओ बोल रहे तो समझो बात को किसका पैसा है पीछे हाँ बोलो जोर से किसका पैसा है मोदी की साजिश है कि ये काटो ये वोट कटवा पार्टी जो है वोट काट कर हमको हराने की है। अल्लाह के वास्ते मैं आप लोगों से सदा करता हूँ कि एक वोट भी आपका जाने न पाए। ये वोट जो जा रहा था अब ये समझ के जा रहे हैं कि एमआईएम को नहीं मुसलमान को नहीं मोदी को भारतीय जनता पार्टी को मजबूत कर रहे उनको वोट डाल रहे ये समझते हैं। ఇన్నరా ఏమంటుండో జూబ్లీహిల్స్లున్న సాయబన్నలు ఎంఐఎం పార్టీకి ఓటేస్తే బీజేపీ పార్టీ పువ్వు గుర్తు మీద గుద్దినట్టేనట. 1000-2000 ఓట్లు ఎంఐఎంకు వేసినంత మాత్రాన గెలవది. అది ఇండైరెక్ట్ గా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే బీజేపీ పార్టీకి వేసినట్టే అవుతుందని రెచ్చగొడుతున్నాడు. కిందట ఆలోచన ఇంకెవ్వలకు వచ్చిందో రాలేదో గాని మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మాత్రం మంచిగా తట్టింది నెత్తిలా. ఏమన్నా తరీకున్న మాటలేనా ఇవి? హైదరాబాద్ సాయబన్నలు ఎంఐఎం పార్టీని కాదని ఇంకో పార్టీకి వేస్తారా ఓట్లు? 4-5 తప్ప కడుమోళ్ళంతా కుళ్ళు గుత్త కుప్ప పోసినట్టు ఎంఐఎంకు ఓట్లేస్తారు. కానీ అది బీజేపీ పార్టీకి వేసినట్టు ఎందుకు అవుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? చిన్న చిత్క పార్టీలకు వాడే ఓట్లను జమ చేసుకునే ఉపాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అట్లయితే తప్ప కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కదనేది అర్థమవుతున్నట్టున్నది. అందుకే కావచ్చు ఇట్లా ఎంఐఎం సాయబన్నలను బతిలాడుకుంటున్నది. మీ ఓట్లు బీజేపీ పార్టీకి వేసినట్లయితుందని బెదిరిస్తున్నాడు. ఏ తిరగ దిగజారిపోయిందో చూడండి కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం పార్టీని కన్న తల్లి తీరుగా పనిచేసేటోళ్లను ఎడవాపే మాటలు మాట్లాడుతుంది. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ పార్టీలు ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి ఈ ధైర్యం ఎట్లా వస్తుందేమో అని అంటున్నారట జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓటర్ అన్నలు.